పట్టపగలు నడి రోడ్డు మీద మందుబాబులు రెచ్చిపోయారు. ఫుల్గా మందు కొట్టి బైక్ డ్రైవ్ చేసింది కాగా హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో బైక్ నడిపి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. మందు కొట్టి బండి నడుపుతున్నావా అని పోలీసులు అడగగానే అవును సార్ అంటూ ఓ ప్రబుద్ధుడు నిజం ఒప్పుకున్నాడు. అంతేకాదు ఎంత మందు తాగాడో కూడా నిజాయితీగా చెప్పేశాడు. ఇలా డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా అని ట్రాఫిక్ పోలీస్ వివరిస్తున్న క్రమంలోనే ఆయన చేతిలో సైలెంట్గా 500 రూపాయలు పెట్టేశాడు. లంచం ఇవ్వడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? నువ్వు 2 తప్పులు చేశావంటూ పోలీసు వారికి ఫుల్ క్లాస్ పీకారు. ఇలాంటి తప్పు రిపీట్ అయితే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. బండి గుద్దావా అక్కడ ఊదు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. ఆడినెవరో గుద్దారు. బండి నడిపింది ఎవరు? ఇప్పుడు పట్టుకున్నప్పుడు నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి నేను నడిపానా? నేనే నడిపాను. ఓకే, కానీ బండి వాళ్ళు గొడవ అవుతుందంటే నాకు భయం వేస్తున్నారు. నువ్వు మాట్లాడుతుంటే నేను ఎక్కడ బండి నడిపాను? తాగాను, నేనే నడిపాను. కానీ వాడు కేసు చేసాడని నేను వచ్చా. బండి నడపచ్చా? దాకూడదు. మర్యాదగా మాట్లాడు. బామ్మద్ది అన్న. ఎందుకు గుద్దొచ్చా మరి వాళ్ళని? నేను కొత్త వాడే గుద్దాడు అన్నయ్య. ఎవరాడు? అన్న బామ్మద్ది. నీ బామ్మర్ది గుద్దాడు. వాడిని తీసుకెళ్ళడానికి వచ్చా నువ్వు? ఆయన తీసుకెళ్తాం వస్తే వాడు గుద్దాడు అంట. నాకు తెలియదు. మరి నువ్వు మందు తాగింది నడుపుతున్నావు బండి? నేను వాడికి ఎక్కువైపోయింది. నేను తీసుకెళ్తున్నా. ఇంలోపు హెల్మెట్ పెట్టుకుందాం అనుకున్నా. మీరు ఇక్కడ సిగ్నల్ పెట్టుకున్నాను. మరి మందు తాగితే నీకు ఎంత ఫైన్ పడుతుందో తెలుసా? ఎంత చెప్పు? 2000 1000 రూపాయలు. సర్లే, మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా. మరి ఎందుకు మరి మందు తాగి గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ అని? దాంట్లో ప్రైవేట్ జాబ్. నువ్వేంటమ్మా? సార్ పైప్ లైన్ వాటర్ అయిన జాబ్. నువ్వెంత వేసావు? నువ్వేమీ లేదు. మరి ఈయన ఎంత వేసాడు? అక్కడ మామూలుగా ఏం తెలియదు. ఏమీ తెలీదా? ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? నేనేం ఏపీ లేదండి. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి ఏంటి? ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేత్తోనే డబ్బులు ఇస్తారు ఇలాగా? నువ్వు చేసిన క్రైమ్ ఏంటి? సార్ ఫైట్ రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళానే. అలా అదే 500 కాయంతో ఎందుకు ఇచ్చావు నువ్వు? మందు తాగావు. వెళ్ళరా, మందు తాగావు. ఈడేమో ఆండు గుద్దాడు. నేను గుద్దలేదండి. 1 వేలో వస్తున్నావు రాంగ్ రూట్ లో. హెల్మెట్ లేదు. నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు. ఒక్కసారి అండి మేము మొన్న కేసు గురించి పెట్టుకున్నా సార్. హెల్మెట్ లేదు. అర్థం కావట్లేదు. హెల్మెట్ కూడా ఉంది సార్. ఎంత వేసావు? 90 వేసావా? 3 క్వార్టర్లా? 3 క్వార్టర్లు నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే వేసిన మందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. చాలా మంది మందు బాబులు చూశాను నేను. ఎవరో కూడా ఒక ఆఫ్ వేసినా కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నదే 90లో సగం ఎంత వేసని చెప్తాను. మాట్లాడు. వీడు మాత్రం 3 క్వార్టర్లు వేసానని ఒప్పుకుంటున్నాడు. 3 క్వార్టర్లు వేసావు. 3 క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ 1 క్వార్టర్ తక్కువ అంతేనా? అంతే కదా? నువ్వు చేసిన తప్పుగా వదిలేనా? రేపొద్దున్న ఇలాగే మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు. వాడికి కూడా 500 ఇచ్చేసి ఇంటికి పంపించేస్తావా? మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. అమ్మ నాన్న లేరు, అందుకని ఇలా తయారు. పాపం మేస్త్రి దగ్గర పని చేసుకునేవాడు. అదే ఇన్ఛార్జ్ చెప్తాడు. నువ్వేమో పని చేసుకునేవాడు. మాకు తెలియదు. సరేనమ్మా. ఇప్పుడు ఏంటంటే నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతాం. బండి అయితే మా దగ్గర పెట్టుకుంటాం. నీకు మందు దిగిన తర్వాత రేపు పొద్దున్న రా, బండి తీసుకుని వెళ్ది. కానీ నీకు చెప్పేది తింటావా? ఓకేనా? రేపు పొద్దున్న మందు దిగిన తర్వాత తీసిరా. ఓకేనా? ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా? ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే.
ఖాళీ సార్ తేవాలి సార్. అరే ఇప్పుడే కదా నీ నోడితేనే కదరా అమ్మ నాన్న లేరన్నావు. చనిపోయారు సార్. మళ్ళీ బాగా చనిపోయారట. గంగూరులో పనిచేసి సార్. ఎవరు? మా మామ సార్. ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళానే. ఏంటి మార్చేస్తావు ఏంటారు నువ్వు? అమ్మ నాన్న చనిపోయారు సార్. ఆ, మా అమ్మ ఉంది సార్. ఇప్పుడు అమ్మన్నా మరి నీలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. అసలు ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడనట్టుగా, అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ, లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వదిలేస్తారు. ఒక్కోసారి ట్రిపుల్ రైడింగ్ కూడా వస్తారు. కొంతమంది బ్లడ్ ఇచ్చి పాప పడిపోతాడని చెప్పి మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు. అవి కూడా మేము ట్రిపుల్ రైడింగ్ కింద లెక్కయ్యాము. దట్ ఈస్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్. మందు తాగితే మాత్రం పాట తీయించేస్తాం. ఏం చేస్తాం? పాట తీయించేస్తాం మందు తాగి బండి నడిపితే. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండు, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పంపిస్తాం. ఇట్లా ఓకే కొంచెం దేనికి తట్టుకోలేవు. 3 క్వార్టర్ల మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఏంటి ఏమన్నా? సారీ ఏం చదువుకున్నా? ఏంటది? అంటే నాకు తెలియదు. ఎంఈసిఎస్ అంటే నిజంగా నాకు తెలియదు. ఎంఈసిఎస్ అంటారు దాన్ని. ఎంఈసిఎస్ అంట. ఓకే, ఇంగ్లీష్ రావచ్చు నీకైతే. వదిలే